గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/7/2024 గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షము, పంచమి, రాత్రి 1:59 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద నక్షత్రం సాయంకాలం 4:17 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు ఉదయం 8:56 నుంచి 10:24 వరకు, వర్జము రాత్రి 1:11 నుంచి 2:40 వరకు, దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంటున్నది. ఉదయం 10:14 నుంచి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:22 నుంచి 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలత, ఆర్థిక లాభం, ఆనందయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి. ముఖ్యంగా విద్యార్థులకు విదేశాలకు వెళ్లేందుకు చాలా మంచి అవకాశాలు. తప్పకుండా మీరు ఉన్నత విదేశీయాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. విదేశాల్లో ఉన్నవారికి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, ఉద్యోగ లాభం కానీ, విద్యాభివృద్ధి కానీ, స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనపడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. రైతన్నలకి పంట లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభవంతమైన శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభం కావడం. ఏదైనా లంచగొండితనంతో మీ మీద నింద మోపి మిమ్మల్ని ఉద్యోగం తొలగించిన వాళ్ళు, ఇతరుల యొక్క ప్రోద్బలం చేత ఉద్యోగం పోగొట్టుకున్న కారణం చేత తిరిగి ప్రభుత్వం వారు, అంటే కోర్టు ఉత్తర్వుల ద్వారా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. కళాకారుల, క్రీడారంగ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బలంగా ఉంది. ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, విద్యా పరిపూర్ణత పొందుకునే అదృష్ట యోగాలు. రాజకీయ నాయకులు కూడా అనుకూల శుభస్థితిగా చెప్పవచ్చు. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి
ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, శత్రునాశనం, మిత్రలాభం, శుభకార్యాచరణ, శుభవార్తా శ్రవణం, మాతాపితల సౌఖ్యం, కుటుంబ సౌఖ్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కానీ వ్యక్తులు కానీ వస్తువు కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశం, ఇంట్లో తప్పకుండా ఒక శుభవార్త వినే అవకాశం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వింటారు, ఆర్థికమైన అభివృద్ధి బాగా ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ అయిన వారికి, బోర్వాల్దో వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఉద్వేగము, మానసికమైనటువంటి అస్థిరత, లేనిపోని అనవసరపు ఆలోచనలు అనారోగ్యాన్ని కలిగించే అవకాశం, తొందరపాటు నిర్ణయాలు, మాట తూరడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం. ఎవరికి కూడా వాగ్దానం చేయకండి. శుభకార్యాలు జరుగుతున్నప్పుడు అతిగా మాట్లాడే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. వివాహ సంబంధ చర్చల్లో పాలు పంచుకోకపోవడం చాలా మంచిది, లేదా అనవసరమైనటువంటి విభేదాలకు లోనయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో కంటూ ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి అనవసరమైనటువంటి రాద్ధాంతం జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. హృద్రోగ సంబంధమైనటువంటి అనారోగ్యము, అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాలు ఉన్నటువంటి అనారోగ్యం గురించి తప్పక వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త. పితృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బెంచి మీదికి మారే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, అలాగే కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందికర వాతావరణం, పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలతో నష్టం, రైతన్నలకి పంటకాలం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మినపగొళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టకరంగా చెప్పవచ్చును. అనవసరమైనటువంటి మీటింగ్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి. జ్యోతిష్కులకి మాట పడే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాన్ని భాగస్వామికి అప్పగించి మీరు రెస్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయకండి, నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి, ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణం కూడా వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో సంస్థ నుంచి సంస్థకి మారాలన్న విషయం గురించి ఒకసారి 10 సార్లు ఆలోచించే ప్రయత్నం చేయండి, లేదా నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. రాత్రిపూట ప్రయాణం, మద్యపాన సేవన ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. ఈ రాశివారు భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. దుర్గాదేవి అష్టోత్తరాన్ని, రాహుగ్రహ జపము లేదా చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 7:11 నుంచి 8:19 మధ్యకాలంలో, తిరిగి సాయంకాలం 4 నుంచి 5:15 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. రాజకీయ రంగంలో మంచి అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా కనబడుతోంది. ఆత్మీయ కలయిక, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చును. విద్యార్థులకి, ఉద్యోగస్తులకు కూడా అనుకూలత. ప్రభుత్వ ఉద్యోగస్తులు, తెలుగు రాష్ట్రాల వారు విదేశాలలో ఉన్నటువంటి
పరిపాలన విభాగ పరిశీలన కోసం మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి విదేశీయాన యోగం కూడా పడబోతోంది. తప్పకుండా అనుకూలమైన శుభయోగం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం చాలా బలంగా కనబడుతోంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలను, అలాగే జీమ్యాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా పరిపూర్ణ విజయం. బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకోవడం, అకాడమిక్ పరీక్షల్లో విజయం. విదేశాల్లో కూడా ఉన్నత కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం. వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. మంచి వ్యవహార లాభాలు పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభవంతంగా ఉండబోతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి కూడా అభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతూ ధనధాన్య వృద్ధి బాగా ఉండబోతోంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ధైర్యము, ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందుకుని అదృష్ట రోజుగా చెప్పవచ్చును. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు. అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, ధనయోగం, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్త శ్రవణం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, కళాకార క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. విద్యార్థులకు విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైన విద్యాప్రాప్తి, మంచి కళాశాలలో ప్రవేశం లభించడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను లాభాలు. రైతులకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా ఆనందకరమైన సంపద, పేరు ప్రఖ్యాతులు, జ్యోతిష్య పండితులకి అవార్డులు, రివార్డు అందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా పరిపూర్ణ విజయాన్ని సాధించడం, ముఖ్యంగా విద్యా లాభాలు, ఉద్యోగస్తులకు అనుకూలత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. రావలసిన ధనము చేతికి అందడం, ఇవ్వాల్సిన రుణాలను తీర్చేసుకునే అవకాశాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకు విద్యాభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మెయిన్ వారికి మంచి విదేశాల్లో కూడా ఈవెంట్ చేయగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడల లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అనుకున్నటువంటి స్థాయి, ఉద్యోగాభివృద్ధి. మీ వ్యవస్థ ఉత్తమ స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మాతృ సంబంధమైన వ్యక్తుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం. విద్యా సంబంధ విషయాల్లో నష్టం. ఇతరుల మీద ఆధారపడడం వల్ల తీవ్రమైనటువంటి విభేదాలు, ఇబ్బందులు. విద్యలో పూర్తిగా నష్టాన్ని పొందుకోవడం. ప్రేమ కలాపాల వల్ల అవమానాలు పొందుకునే అవకాశం. లేనిపోని అపవాదులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు.
మీ చేసిన తప్పు మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. మాట తులడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం, అనుకోనటువంటి వ్యక్తులతో అవమానాలు, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండడం, శస్త్రచికిత్సకు దారితీసేటువంటి అనారోగ్యం, చాలా జాగ్రత్తగా ఉండండి. గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండే విషయాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పెంపుడు జంతువుల వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చు. బయట కూడా వీధి జంతువులతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ప్రయాణంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టంగా చెప్పవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లేనిపోని అవాంతరాలు ఏర్పడే అవకాశం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలతో నష్టం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటలకు కూడా ఇబ్బందులు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ నష్టం, ఉద్యోగం బెంచి మీదకి మారే అవకాశాలు. విదేశీ ప్రయాణం మంచిది కాదు. తప్పనిసరిగా విదేశం వెళ్ళాలనుకుంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా తప్పకుండా మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి. తగిన పరిహారాలు చేసుకోవాలి. అలాగే 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీరు ప్రయాణం చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, డోరు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు ఇబ్బందులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలుగా చెప్పవచ్చును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 9:47 వరకు, తిరిగి 10:39 నుంచి 11:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణలు కొనుగోలు చేయడం, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిస్ట్రు పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పరిశ్రమలో కానీ, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కానీ మంచి లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు బలంగా కనబడుతున్నాయి. అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే శుభయోగాలు. ప్రతి విషయంలో కూడా అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందకరమైన విహారయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీయాత్ర చేసే అవకాశం బలంగా కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. మాట తీరుతోనే అందరిని ఆకట్టుకోవడం, జాగ్రత్తగా మాట్లాడడం, చేసిన పొరపాట్లని జాగ్రత్తగా వాటిని మంచితనంతో అనుకూలంగా మార్చుకోవడం, ప్రతి పనిలో పొదుపు, జాగ్రత్తల వల్ల మీకు అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగలాభం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, అనుకూలవంతమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిస్ట్రు పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు. తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైన వ్యాపార వృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అత్యంత ఆర్థిక విషయాల్లో వెసులుబాటు. ఈరోజంతా అద్భుతమైనటువంటి శుభయోగం ఉన్నది ఎవరికంటే ఈ రాశి వారికి అని చెప్పవచ్చు. అటువంటి అదృష్టాది శుభయోగాలు. ప్రతి పనిలో అనుకున్నది సాధిస్తారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ చర్చలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అదృష్టయోగం. అనుకున్నటువంటి ఆర్థిక విషయాల్లో, విద్యా సంబంధ విషయాల్లో కూడా చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, కుటుంబ వృద్ధిని, ఆస్తి పంపకాల అనుకూలతల్ని, కోర్టు వివాదాల నుంచి బయటపడడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ఒక మంచి శుభవార్త వింటారు. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశం, విడిపోయిన దంపతులు కలవడం, లేదా విడిపోయినటువంటి ప్రేయసి ప్రియులు కలిసి ఒకటవే పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, అలాగే పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభ సంఘటనలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రమాద హేతువు, అనేక రకాల సమస్యల సుడిగుండాలు ఇరుక్కునే అవకాశం, పూచికత్తుగా సంతకం చేయడం, మద్యపాన సేవన చేసి వాహనం నడపడం, నిద్రమత్తులో వాహనం నడపడం, మీ వాహనాన్ని ఇతరులకు ఇవ్వడం, ఇతరుల వాహనం మీరు నడపడం, ఇవన్నీ కూడా మీ ప్రమాదం. ఎక్కడైనా సరే డబ్బులు ఎవరికి కూడా అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. అత్యవసరమై ఆత్మీయుడు, బెస్ట్ ఫ్రెండు ఇవ్వాలనుకుంటే 50,000, 10,000, ₹1,00,000 ఇచ్చి కృష్ణార్పణం అనుకోండి తప్ప మళ్ళీ అవి తిరిగి వస్తాయనేటువంటి భావనతో ఇవ్వకండి. అప్పుగా ఇవ్వకండి, వచ్చే అవకాశం లేదు. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అనిశ్చితి, ఏమాత్రం కూడా మీకు సరిపోయేటువంటి అవకాశం లేదు, కలిసి వచ్చే అవకాశం అంతకన్నా లేదు. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, ఇవన్నీ కూడా దూరంగా ఉండాలి. వీటికి లేదా నష్టం పొందుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు, నష్టాన్ని పొందుకుంటారు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వ్యక్తులు తప్పనిసరిగా జన్మజాతకాన్ని చూసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చూడాలి. జన్మజాతకం చూయించుకొని పరిహారాలు చేయించుకోవాల్సిందే. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ తగిన పరిహారాలు చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి నష్టము, అవమానము. కాబట్టి ఇది మొత్తం కూడా భగవద్గీత పాలన చేయడం, నక్తముగా ఉండడం, ఇవి చేయడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. అలాగే దుర్గాదేవి అష్టోత్తరాన్ని, వినాయకుడి అష్టోత్తరాన్ని, అలాగే శివాభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.